హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెనీ అండ్ కిటీస్ వరల్డ్. ఈ వీకెండ్ మేము వైజాగ్లో ఉన్న కైలాసగిరి హిల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. సో ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి, మనీ ఎంత అవుతుంది, ఫుల్ వీడియోలో తెలుసుకుందాం పదండి. సో ఫస్ట్ మనం కైలాసగిరి హిల్ పైకి వెళ్ళడానికి 3 వేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వే వచ్చేసి మనం అక్కడ స్టెప్స్ ఉంటాయి, నడుచుకొని వెళ్ళొచ్చు మనకు ఓపికను బట్టి. సెకండ్ వే వచ్చేసి వెహికల్స్లో వెళ్ళొచ్చు, ఎయిదర్ బస్సెస్ కానీ, బైక్స్ కానీ, కార్స్ కానీ, లేదా మనం ఓన్గా బుక్ చేసుకున్న వెహికల్స్ అవ్వచ్చు, బస్సెస్ కూడా ఉంటాయి, అందులో అయినా వెళ్ళొచ్చు. థర్డ్ది వచ్చేసి రోప్ వే ఇది మనం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కిడ్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారండి. సో అది రిటర్న్ కూడా మనం రోప్ వేలోనే కిందకి దిగుతాం. సో ఇక్కడ మాతో పాటు మా కిడ్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది మేము ఇది విజిట్ చేసి. ఆ పైనుండి వ్యూ అయితే అసలు బ్యూటిఫుల్ ఉందండి. బీచ్ వ్యూ అయితే ఆసమ్. పైన హిల్కి అయితే మేము రీచ్ అయిపోయాం. సో ఇక్కడ అంతా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయండి. నచ్చితే షాపింగ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిడ్స్కి పార్క్ ఉంటుంది, ప్లే ఏరియా లాగా, అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం. ఇక్కడ కూడా కిడ్స్కి యాక్టివిటీస్, గేమ్స్ ఉన్నాయి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. నెక్స్ట్ అక్కడ వెహికల్స్ ఉంటాయండి. పైన ఒకవేళ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ నడవలేకపోతే దాంట్లో మనకి హిల్ మొత్తం చూపిస్తారు. దానికి ఫ్యామిలీకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫైనల్లీ మనం కైలాసగిరిలో వన్ ఆఫ్ ద ఫేమస్ వ్యూకి వచ్చేసాం. శివపార్వతుల విగ్రహాలు వైట్ కలర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం పిక్స్ తీసుకోవచ్చు, లేదా ఫొటోస్ తీసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ నుండి బీచ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ న్యూ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయండి. కొత్తగా జిప్ లైన్ రైడ్, ఇంకా బైసికల్ రైడ్ కూడా స్టార్ట్ చేశారు. ఇది పర్ పర్సన్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు మనం పైనుండి. రీసెంట్ ఫేమస్ స్పాట్స్లో ఒకటైన ఇండియాస్ లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే మేము వచ్చేసాం. ఇది ఫ్యామిలీకి 800 రూపీస్ ఛార్జ్ చేశారు. పర్ పర్సన్కి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టైం లిమిట్ వచ్చేసి 10 మినిట్స్ అండి. 10 మినిట్స్ వరకు మనం గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉండొచ్చు. సో ఆ పైనుండి వ్యూ కానీ, మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మాతో పాటు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డారు, నెక్స్ట్ వాళ్ళకి అలాగా కొంచెం తెలిసింది. బట్ ఓకే, వాళ్ళు బాగానే ఫీల్ అయ్యారు. కానీ లైఫ్లో ఒకసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. రోప్వే నుండి నైట్ సిటీ వ్యూ అయితే సూపర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.